మిత్రులారా, దుర్యోధనుడు తన సైన్యాన్ని ప్రోత్సహించి భీష్ముడిని రక్షించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆజ్ఞ విన్న భీష్మ పితామహుడు ఏం చేశాడో తెలుసా? అది యుద్ధం మొదలయ్యే మొదటి శబ్దం, శంఖనాదం. ఈ శ్లోకాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధ దృశ్యం వివరిస్తూ చెప్పాడు. కురువంశానికి వృద్ధుడైన భీష్మ పితామహుడు దుర్యోధనుడికి ఆనందం కలిగించాలనే ఉద్దేశంతో సింహం గర్జించినట్లుగా గట్టిగా గర్జించి తన శంఖాన్ని బలంగా ఊదాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఇచ్చిన ఆజ్ఞ విన్న వెంటనే భీష్ముడు యుద్ధానికి సిగ్నల్ ఇచ్చాడు. భీష్ముడు వయసులో పెద్దవాడు, కానీ యుద్ధంలో అతని ఉత్సాహం యవ్వనానికి మించినది. అతని శంఖనాదం అంటే సింహం గర్జించినట్టే శక్తివంతంగా ఉండేది. దానితో అతను యుద్ధం సిద్ధమైంది అని ప్రకటించాడు. ఇది యుద్ధం ప్రారంభానికి సంకేతం. అతని శంఖధ్వనితో కౌరవ సైన్యం ఉత్సాహంతో నిండిపోయింది. ఈ శ్లోకం మనకు చెబుతుంది, ఒక నాయకుడి ధైర్యం మొత్తం సైన్యానికి ప్రేరణగా మారుతుంది. భీష్ముడు ఆ శంఖం ఊదినప్పుడు అతని వయస్సు కాదు, అతని ధర్మబలం మాట్లాడింది. అతని శంఖం యుద్ధానికి సన్నద్ధతను కాదు, మనసులోని సంకల్ప బలాన్ని సూచిస్తుంది. మన జీవితంలో కూడా ఇదే భావం. ఏదైనా పెద్ద పని మొదలుపెట్టే ముందు మనసులోని ధైర్యాన్ని మేల్కొలిపే శంఖం మనమే ఊదాలి. భీష్ముడు ఆ శంఖాన్ని ఊదాడు. కేవలం యుద్ధం కోసం కాదు, ధర్మం కోసం పోరాడాలి అనే సంకల్పానికి సూచనగా ఆ శంఖాన్ని ఊదాడు. భీష్ముడి శంఖం మనకు చెబుతుంది, ధర్మం కోసం నిలబడినప్పుడు నీ వయస్సు, నీ బలం, నీ పరిస్థితులు ఏవీ అడ్డుగా రావు. ప్రతి ధైర్యవంతుడి గుండెల్లో ఒక శంఖం దాగి ఉంటుంది. దాన్ని ఊదగానే భయం పారిపోతుంది మరియు ధైర్యం పుడుతోంది. ఇదే భగవద్గీత 1వ అధ్యాయంలోని 12వ శ్లోకం స్ఫూర్తిదాయకమైన సందేశం. భీష్మ పితామహుడు తన శంఖాన్ని ఊదడం ద్వారా యుద్ధం ప్రారంభమయ్యింది. మన జీవిత యుద్ధాల్లో కూడా భీష్ముడిలా ధైర్యంగా మొదటి అడుగు వేయండి. అప్పుడు విజయం మీ వైపు వస్తుంది. భీష్ముని శంఖనాదం ధర్మ యుద్ధానికి ఆరంభ శంఖం. హరే కృష్ణ.